మా టీవీలో ఈరోజు జీరా బెంగన్ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే జీలకర్రతో చేసుకొని వంకాయ వేపుడు ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోయే రెసిపీ ఇది. ఈ రెసిపీ తయారీ కోసం కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ లేతవి ఎంచుకోవాలి, పచ్చిమిర్చి 6, అర ఇంచు సైజు అల్లం ముక్క, ఉల్లిపాయ 1 తరిగి పెట్టుకోండి, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే దీంతోపాటు జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మకాయ అరబద్ద. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలోకి వంకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని క్యూబ్స్ లాగా తరిగి ఆ ఉప్పు నీటిలో వేసుకోండి. ఇలా చేస్తే కలర్ మారకుండా ఉంటాయి. వంకాయలన్నీ కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకోండి. అలాగే పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత కొద్దిగా వాటర్ వేసి వేడి చేయండి. వాటర్ని మరిగించాలి. అందులో కొంచెం ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించండి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేయండి. ఇలా మరుగుతున్న నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ వంకాయలు పసుపు ఉప్పు నీళ్ళలో ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి. ఈ విధంగా ఒకసారి తిప్పుతూ ఇవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి డ్రైన్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. కడాయి వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఈ జీలకర్ర బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించండి. ఈ విధంగా బాగా వేయించాలి. ఇప్పుడు అందులో కరివేపాకు వేయండి. ఈ విధంగా తిప్పుతూ వేయించండి. ఇవి 2 నిమిషాల పాటు బాగా తిప్పుతూ వేయించాలి. వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న వంకాయ ముక్కలు అందులో వేయండి. వేగుతున్న పోపులో వేసి వంకాయ ముక్కలు వేయించాలి. దాదాపు 7 నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలి. ఈ కూరలో కారం వేయకుండా పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు వేయండి. మరలా ఒకసారి బాగా కలపాలి. ఈ కూరలో కారం వేయము, కారం బదులుగా పచ్చిమిరపకాయలే ఎక్కువ వాడతాము. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర పొడి వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు చల్లారబెట్టండి. అంటే ఇవి ఎప్పుడు చల్లారాలి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత నిమ్మకాయ బద్దం తీసుకొని 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూరలో పిండుకోవాలి. దీనివల్ల మంచి పులుపుదనం వస్తుంది.
అందుకని నిమ్మరసాన్ని పిండండి, మరీ ఎక్కువ పిండొద్దు. ఒకసారి కలిపి తర్వాత వేడివేడి కూరని సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన జీరా బెంగన్ కూర రెడీ అయింది. ఇది సైడ్ డిష్ లాగా ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పు చారు చేసినప్పుడు రైస్కి మంచి కాంబినేషన్ కూర. ఎంత త్వరగా అయిపోయే ఈ జీరా బెంగన్ రెసిపీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం atamaTV.com చూడగలరు. మరికొన్ని